ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈయన డైరీ తీశారు అంటే మను గురించి నేను రాసింది చదివితే మనుని ఇప్పుడే ఈ ఇంట్లో నుంచి అందరి జీవితాల్లోంచి వెళ్ళగొడతారు. అమ్మయ్యా, ఏమండి అది నీ కథం గురించి నీకున్న ప్రతి ప్రశ్నకి సమాధానం కనిపెట్టానారు. నీ కన్న వాళ్ళ గురించి, వాళ్ళు నిన్ను అనాథాశ్రమంలో వదిలిపెట్టడానికి ఉన్న కారణాల గురించి, అన్నిటి గురించి కనుక్కున్నాను. నిజం తెలిసిన వెంటనే ఆనందంతో మాటలు రావనుకుంటే కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నిజం తెలుసుకుంటే మనసు తేలిక పడుతుంది అనుకున్నాను, కానీ మోయలేని బరువని జీవితాంతం నిజం దాచే బాధ్యతనిస్తుందని నేను అనుకోలేదు. అందరికీ కన్నీళ్ళని మాత్రమే మిగిల్చే ఆ చేదు నిజాన్ని నేను నా మనసులోనే దాచుకుంటాను. నా కన్న వాళ్ళ గురించి నాకు తెలుసుకోవాలనుందండి, కానీ దానివల్ల మీరు పడుతున్న బాధ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందండి. అంజలి నా కూతురు కాదని ప్రపంచానికి, అంజలికి చెప్పే ధైర్యం నాకుందో లేదో తెలియటం లేదారు. అంజలి నా రక్తం పంచుకొని పుట్టలేదు, కానీ తన నా కూతురు. తన కన్న వాళ్ళని కనిపెట్టి తనని దూరం చేసుకోలేను. అంజు లేని ఈ ఇంటిని, నా భవిష్యత్తుని ఊహించుకోలేను. అలాని అంజలి నుంచి నిజం దాచి నేను తప్పు చేయలేను. ఐ మిస్ యు ఆరు.
మిస్సమ్మా, నిన్న నైట్ ఏదో కంగారులో అరిచేశాను. సారీ. లేదండి, నేనే సారీ చెప్పాలి. మీ పర్మిషన్ లేకుండా వాటిని ముట్టుకోకుండా ఉండాల్సింది. ఖాళీగా ఉన్నాను కదా, సర్దుదామని ఫైల్స్ తీసా. ఇంకోసారి మీ పర్మిషన్ లేకుండా ముట్టుకొని మిమ్మల్ని బాధ పెట్టనండి. ఈ రూమ్లో నీకు ఏం ముట్టుకోవడానికైనా, ఈ ఇంట్లో నువ్వు ఏం చేయడానికైనా నీకు పూర్తిగా అధికారం ఉంది. కానీ ఈ కబోర్డ్లో ఉన్నవన్నీ నా 6 జ్ఞాపకాలు. నాకు మిగిలింది అవి మాత్రమే. వాటిని నేను ఎవరితోనూ షేర్ చేసుకోలేను. ఏమీ అనుకోకు మిస్సమ్మా. అయ్యో పర్లేదండి. అక్క విషయంలో మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.